తలుచుకుంటేనే సిగ్గుచేటు. సంపాదించుకుంది చాలు, ఇక అన్నీ మారాలి. అన్నీ మారతాయి. ఇక నుండి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కోర్టు సరౌండింగ్స్ లో కూడా కనిపించడానికి వీల్లేదు. ఎవడైనా కక్కుర్తిపడి డబ్బు కోసం దొంగ సాక్ష్యాలతో కేసుని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళని కూడా నేరస్తుల బోన్లో నిలబెడతా, శిక్షలో షేరింగ్ ఇప్పిస్తా. ఇక నుంచి న్యాయం గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి. ప్రశాంతంగా ఉన్న అక్క జీవితంలో ఒకరోజు అంబులెన్స్ లో అమ్మాయిలా ఫాలో అవ్వు. జాగ్రత్త. అంతా ఓకే అన్నా, తీసుకొచ్చా అందరినీ. ఏం ప్రాబ్లం రాలేదు కదా? అంబులెన్స్ లో అమ్మాయిలు ఉంటారని ఎవరు గెస్ట్ చేస్తారన్నా? ఏయ్, వీళ్ళందరినీ ట్రక్ లో ఎక్కించండి. ఆ దుబాయ్ షేక్ గాడు ఒక్కడే ఫోన్లు. అసలు అది అరవకో. ఏంటే నువ్వు అరిస్తే రిప్లై ఇచ్చేవాడు ఇవ్వలేడు. ఇది నా ఏరియా. తీసుకెళ్ళండి రా అందరినీ. తీసుకెళ్ళండి తొందరగా. Stop it! ఇవ్వచ్చువే నువ్వు. అది తర్వాత. హాస్పిటల్ కి వెళ్లాల్సిన బండి ఇక్కడికి వచ్చిందేంటి? ఏంటి పాప క్లారిఫికేషన్ కావాలంట? రే ఇచ్చేయండి రా. అమ్మాయే కదా అని అలుసుగా చూస్తున్నారేమో. లక్ష్మి, జస్టిస్ లక్ష్మి ఆవేశపడి అటాక్ ను చేశారో ఆక్సిజన్ ఆగిపోద్ది. అరెస్ట్ హిమ్. అయ్యో ఏడవకండమ్మా, ఏడవద్దు, ఊరుకోండి, ఏడవద్దు. వీళ్ళని స్టేట్ హోమ్ కి తీసుకువెళ్ళండి. వీళ్ళ పేరెంట్స్ ఎవరో కనుక్కొని వాళ్ళకి అప్పచెప్పండి. నిన్న స్వామీజీ దగ్గరికి వెళ్తే నా టైం బాగుందన్నాడు. ఏంటి ఇలా జరుగుతుంది? అమ్మాయిల అక్రమ రవాణా కేసు మినిమం 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. నిన్ను శిక్ష ఎన్నేళ్లు పడుతుందని అడగట్లేదు, నన్ను శిక్ష నుంచి తప్పించగలవా అని అడుగుతున్నా. తప్పించడానికి అక్కడ ఉంది ఎవరు? ఎవరు? లక్ష్మీ బాంబ. అంతేగా? చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పావు నాయనా. నా కేసు వాదిస్తే నువ్వెంత డబ్బు అడిగితే అంత ఇస్తాను. వాదిస్తాను, కానీ గెలుస్తావని నమ్మకం మాత్రం లేదు. కానీ నువ్వు గెలవాలి. నువ్వు గెలవాలి అంటే లక్ష్మి నీకు ఫేవర్ గా జడ్జిమెంట్ చెప్పాలి. ఇదే నేను నీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్. వస్తా ఏమయ్యా, వస్తా. హలో, వైకుంఠాన్ని. నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు అందరూ నా చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కారణం నువ్వంటే భయం. ఆ భయాన్ని కోరేట్ ఫిక్స్ చేశాను. కోటి రూపాయలు. నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు, నాలో ఉన్న నిజాయితీకి. నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు. ఏ జడ్జి, ఏయ్, ఏంటే నీ పొగరు? డబ్బుంటే ఏదైనా కొనొచ్చనే నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్. దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా. ఏంటి నువ్వు చేసేది? కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్పకూడు తింటే ఆటోమేటిక్ గా సెట్ అవుతావు. నిజంగానే ఇది లక్ష్మీ బాంబు. అక్క, నువ్వు సూపరే. నిజమా? వాడిని బెదర్ కొట్టేశావు. హై ఫై. కంటిన్యూ. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. న్యాయాన్ని గెలిపించండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట
వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. టంటడైన్! భలే ఉన్నావు అక్క. ఏంటోనే భయం వేస్తుంది. జస్టిస్ లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా? అంతే మరి. నువ్వు కూడా నాతో రావే. నువ్వే, అది నీ పర్సనల్ ఇష్యూ, నువ్వే చూసుకో. అంతేనా? నీకేంటక్క, నా దిష్టి తగిలేటట్టుంది. నువ్వు బంగారం. పురిటి నొప్పులు అనుభవించినంత సేపు నన్ను ఈ భూమి మీద ఉంచలేదు. పుట్టగానే చంపేశావు. పోనీలే, అక్క పుట్టింది, అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కూతురు అనుకున్నా. వాళ్ళైనా ఆనందంగా ఉంటారని ఆశించాను, కానీ దాన్ని కూడా చంపేశావు. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? అమ్మ రోజు నీకు పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండటమా? ఒంటరిగా ఈ వయసులో వాళ్ళు ఎలా బ్రతకాలి? అక్కకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను. పాపం ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో. చిన్న వరం ఇచ్చాడు. అప్పుడప్పుడు అక్క శరీరంలోకి వెళ్ళే నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను. అమ్మా లక్ష్మి, నువ్వు బతుకున్నావా? అమ్మా నా తల్లి బతుకుందా? మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నువ్వు పదమ్మా. అదే నాకేం కాలేదు నా తల్లి. అమ్మా ఏం చెప్పొద్దురా అమ్మా, నువ్వేం చెప్పొద్దురా అమ్మా. అమ్మా మీకు విషయం చెప్పాలి నాన్న. కరుణించావా తండ్రి? అప్పుడే అక్క గురించి చెప్తామనుకున్నాను. అక్క ప్రాణాలతో ఉందనే ఆనందంలో మీరున్నారు, అందుకే చెప్పలేకపోయాను నాన్న. అమ్మా, మనకి కోర్టులు న్యాయాలు వద్దు. ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతావమ్మా. అది కాదు నాన్న, నా మాట ఒకసారి వినండి. అమ్మా, నువ్వు బతుకున్నావని తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నిన్ను చంపేస్తారు. ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ప్రజల దృష్టిలో జస్టిస్ లక్ష్మి చచ్చిపోయింది, నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంది. అమ్మా, ఇన్నాళ్ళు జనం కోసం చాలా చేశావు, ఈ ఒక్కటి నా కోసం చెయ్యమ్మా. ఈ ఒక్కటి నా కోసం చెయ్యి తల్లి. అది కాదు నాన్న, ఒట్టై తల్లి, చెప్పేది ఒకసారి వినండి. ఒట్టై తల్లి, ఒట్టై తల్లి, ఊ చెప్పు తల్లి. అమ్మా, నాన్న,
అమ్మా ఏడవద్దు, అమ్మా ఏడవద్దు. నాన్న ఏడవద్దు నాన్న. అక్కని చంపి ఈ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని వదలను. వద్దమ్మా, వాళ్ళు అసలే రాక్షసులు, నిన్ను కూడా చంపేస్తారమ్మా. వదలొద్దమ్మా, వదలొద్దు. మీ ఎక్కని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏవే, నా బిడ్డ మీద నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. అమ్మా, మీ అక్క ఏ న్యాయాన్ని నమ్మిందో దాన్ని నువ్వు బతికించాలి, బతికించాలి. అబ్బో, ఇంకొక రౌండ్ వేస్తే చచ్చిపోతాను బావా. నా కోసం ఓర్చుకోరా. ఒరేయ్, ఓర్చుకోవడం ఏమిట్రా? ఫ్రెండ్స్ కోసం మందు బాటిలో 2-3 రౌండ్లు అయితే ఓకేరా. ఇది పోలీస్ స్టేషన్ రా. అబ్బో, అబ్బా, అబ్బా. ఏంట్రా, ఏం డిసైడ్ అయ్యారు? ఎప్పటికైనా నిజం చెప్తారా? గ్రాచారం గిటార్ వాయిస్తే ఎదుటోడు చెప్పింది ఏమి వినిపించినట్టు నిన్నటి నుంచి మేము నిజమే చెప్తున్నాం సార్. ఈడు పెన్నుకి పై చెక్కుపోయి జరగబోయేది ముందే రాశాడయ్యా. మా తప్పేం లేదయ్యా. నిజమే. ఆ 2 హత్య కేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం, హంతకుల్ని ఎలా పట్టుకోబోతున్నాం రాసి చెప్పండి రా. చెప్పండి రా. ఓకే సార్, చెప్తాను. ఓపెన్ చేస్తే ఒక 10 పోలీస్ జీపులు జూమ్ జూమ్ జిమ్ 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 అని ఆ మర్డర్ జరిగిన చోట ఆగాయి సార్. అందులోంచి 20 కుక్కలు టపటపా దిగాయి సార్. దూరంగా హంతకుడి కాలిముద్రలు కనిపించాయి. ఆ కాలిముద్రలను వెంటాడుతూ ఆ కుక్కలు వెనకాల పరిగెట్టాయి సార్. ఆపండి రా. పవర్ఫుల్ ఆఫీసర్ ఇక్కడ ఉండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ చేయిస్తారా? మరి నేనేం చెయ్యాలి? వెయిట్ సార్, మీరు సూపర్ సార్. కాకపోతే మీరు కుక్కలాగా వావ్ అని అరవగలరా? కుక్కలాగా మీరు అని వాసన చూడగలరా? కుక్కలాగా మీరు చుచ్చు చుచ్చు పోయించగలరా? చెప్పండి సార్, చెప్పండి సార్. ఈవిడ మీకెలా తెలుసురా? రే, తను నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ సార్. నా స్టోరీలో దయ్యం క్యారెక్టర్ సూట్ అవుతుందని తీసుకున్నాను సార్. అది నిజంగానే దయ్యం సార్. నిజం సార్. హలో, నేను నాగరాజు మాట్లాడుతున్నాను. చెప్పు నాగరాజు. నేను చెప్పేది విను. లక్ష్మి నిజంగానే దయ్యంగా మారింది. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ని ఇంటర్గేట్ చేస్తే అర్థమైంది. దీనికి అంతటికి కారణం ఆ లక్ష్మియా? ఎందుకైనా మంచిది, జాగ్రత్త. ఎక్కడ చచ్చారా? రండ్రా, లోపలికి రండి. ఎక్కడ చచ్చారా? డోర్ పట్టుకోండి. రండ్రా, ఎక్కడ చచ్చారా? ఏమైందన్నా? అది వచ్చిందిరా. ఎవరన్నా? లక్ష్మి వచ్చింది. చచ్చిందట్టు వస్తానా? వచ్చిందిరా. ఎక్కడ? అక్కడ ఉంది, అదిగో అక్కడ. అక్కడే చూశాను. ఎవరున్నారన్నా అక్కడ? ఎవరు లేరన్నా. లేరా? అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా. ఏంటన్నా ఇది? అక్కడ ఏముందన్నా? ఏం లేదు కదా. చూసారా ఎర్రి పప్ప?
ఏంటా సౌండ్? ఏ సౌండ్ అన్నా? ఏ సౌండ్ వినపడలేదా? అన్నకేమైంది? చుట్టూ వెళ్తురుంది. రే స్విచ్ చేస్తావును రా. కరెంట్ లేదన్నా. రే ఆ టార్చర్ ఎత్తి వచ్చి సావండి. అందరు వెళ్తే ఇక్కడ ఎవరు ఉంటారా? రే నువ్వు వెళ్ళరా. పోరా. లక్ష్మి నువ్వెక్కడున్నా నిన్ను వదలను. నీ అంతు చూస్తానే. కటిక చీకట్లో నువ్వు వేసే ప్రతి అడుగు కాటి వైపుకి నీ అంతు చూస్తాన్రా. ఆపు అన్న బాపు. ఆడేం కనపడట్లేదా? ఏం కనపట్లేదా? ఏం కనపడట్లేదా? ఏం కనపట్లేదన్నా. ఆడ ఏం కనపట్లేదన్నా. ఏం వినపడట్లేదా? కనపట్లేదన్నా. ఏం కనిపించట్లేదు, వినిపించట్లేదు. నాకేంటి పంపరాఫర్? ఎవరికి చెప్పిన అర్థం చేసుకోవట్లేదు. అన్నా నేను సులేమాన్ని భయపడ్డావా? భయపడ్డాను రా. ఎంత భయపడ్డానంటే చంపేసినంత భయపడ్డాను. చావునా కొడుక. అన్నా అన్నా బయటికి రా అన్నా. అన్నా డోర్ తీ అన్నా. రే బయట దయ్యం ఉందిరా, నన్ను చంపేస్తుంది. తలుపు తీ అన్నా. నేను రాను. అన్నా బయటికి రా అన్నా. నేను రాను రాను. చంపేస్తుంది, చంపేస్తుంది. భిక్షు గారు వచ్చారు రా అన్నా. భిక్ష వచ్చాడా? వైకుంఠం నేనున్నాను రా. స్వామి స్వామి అది నన్ను నిద్రపోనియట్లేదు స్వామి. ఏదైనా చేయి స్వామి. నువ్వేం భయపడకు, దానికి పరిష్కారం ఉంది. నవగ్రహ మండల చషక చక్షుకే ఓం ఫట్ త్రయ చతుష్ట పంచ మణిమేకల మకుడ ఓం శాకిని డాకిని శ్రవణం దృశ్యే వివసనం దృశ్యే. చూశాను. చూసావా? నాకు కనిపిస్తోంది. నీ మృత్యువు ముఖం నా ముందుంది. ఎక్కడ స్వామి? ఎక్కడ? కనిపించట్లేదు. మాకు కనిపించట్లేదు. కనిపిస్తోంది. ఎక్కడ? మాకు కనిపించట్లేదు. ఎక్కడ స్వామి? మాకు కనిపించట్లేదేంటి? ఇదిగో నా ఎదురుగా ఉంది. ఇది మీరు చంపిన లక్ష్మీ ఆత్మ కాదు. అది వేరే ఎవరో కాదు. అమ్మ కడుపులోనే ఆయుష్ తీరకుండా చనిపోయి అక్క శరీరంలో ఆయుష్ పోసుకున్న చెల్లెలి ఆత్మ. వాళ్ళిద్దరూ కవలలు. చిన్నతనం నుండి 2 ప్రాణాలు ఒక శరీరంలో పెరిగాయి. మీరు తీసింది లక్ష్మి ప్రాణం, కానీ ఇప్పుడు లక్ష్మి శరీరంలో ఉంది ఆమె చెల్లెలి ఆత్మ. ఆ రాహుల్ని మీ తమ్ముణ్ణి చంపింది ఇదే ఆత్మ. నీకు అదే గతి పడుతుంది. స్వామి దాన్ని మీరేదో చేయాలి స్వామి, ప్లీజ్. దాని శక్తి ముందు నా శక్తి సరిపోదు. చెల్లి మరణించిన రోజే అక్క జన్మించింది. అక్క మరణించడంతో చెల్లి జన్మించింది. ఇటువంటి ఆత్మలకు బలం ఎక్కువ. జనన మరణాలను శాసించే శక్తి పొందిన ఆత్మని మనమేం చెయ్యలేం. కాశీలో నీరికా కలోరికా అనే కవల మాంత్రికులున్నారు. వాళ్ళు
మీకేం కాలేదు కదా? ఆడపిల్లలు ఎర్లీగా లెగుస్తారు. ఈ టైం దాకా పడుకొని లేవగానే బాగున్నారా బతుకున్నారా అనరు. ఇదే గనక మీ అత్తవారింటికి వెళ్ళి ఇలా నిద్రపోయామనుకో ఒప్పుకోరమ్మా అత్తగారు. అదేం లేదు నాన్న, ఏదో పీడకల. అమ్మా, డైనమిక్ జడ్జికి ఒక పీడకల డిస్టర్బ్ చేస్తుందా? ఏమిటమ్మా ఆ పీడకల? అది నాన్న. పర్లేదు చెప్పమ్మా. చెప్పకూడదు. అమ్మా, కలలు చెప్పుకుంటే కీడిపోద్దంట. చెప్పు తల్లి. అది ఆ అమ్మ కూరలు బాలేదని మీరు డివోర్స్ కి అప్లై చేశారంట. ఆ కేసు నా దగ్గరకు వచ్చిందంట. అమ్మా, అది పీడకల కాదమ్మా, 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బంగారు కళ. ఊరుకోండి, మీరు నన్ను ఎక్కడ వంట చేయనిచ్చారు? లక్ష్మి పుట్టినప్పటి నుంచి నా ముద్దుల కూతురికి నా చేత్తో వండి పెడితేనే తృప్తి అని వండి పెట్టారు. ఆ వంకతో వంట చేయటమే మానేసిందమ్మా. దీనికి కూడా నేనే వండి పెడుతున్నాను. సర్లేండి, ఇవాళ శుక్రవారం కదా, నేను గుడికి వెళ్ళొస్తాను. అమ్మా, ఏ దేవుణ్ణి హింసిస్తున్నావు? కనకదుర్గమ్మ గుడికి వెళ్ళొస్తాను. ఆ దేవతను దేవుడే కాపాడాలి. మిమ్మల్ని పోయిరా కూడా. నాన్న, నాకు టైం అంటే ప్రాణం, కాబట్టి నువ్వు టైంకి లెగవలసిందే. దట్స్ ఆల్. అబ్బా నాన్న, మళ్ళీ మొదలెట్టారా సుప్రభాతం? నాకు లేట్ అవుతుంది, నేను రెడీ అవ్వాలి. ఆటం బాంబును కనిపెట్టారు కానీ షుగర్కు ముందు కనిపెట్టలేకపోయారు. బంగారం, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఒక్క నిమిషం కూడా మాట్లాడను. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎప్పుడు చూడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనకు. నీ ఫ్రెండ్స్ అందరూ పెళ్లిళ్ళు చేసుకుని 2-3 పిల్లల్ని కూడా కనేశారు. మా ఫ్రెండ్స్ పిల్లల్ని కంటున్నారు, పక్కింటోళ్ళు పచ్చళ్ళు పెడుతున్నారు. ఈ డైలాగులు మానే ముందు ఏం చెప్పమంటావే? పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాళ్ళందరూ నువ్వు జడ్జి అని తెలిసి పారిపోతున్నారు. పోతే పోనీ, ఆ? నా కూతుర్ని పెళ్లి చేసుకోవటం అంటే నీతి నిజాయితీతో కాపురం చేయటమే. ఆ క్వాలిటీస్ వాళ్ళలో లేవు, ఒక్క రాహుల్లో ఉన్నాయి. రాహులా? ఎవరు నాన్న? నీకు చెప్పాను కదమ్మా, ఎన్ఆర్ఐ కుర్రాడు. కుర్రాడు చాలా బాగుంటాడమ్మా, నీకు తగ్గ జోడి. నీ క్యారెక్టర్ నచ్చి నిన్ను ఇష్టపడుతున్నాడంటే అతడంత మంచివాడు నీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక్కసారి మాట్లాడమ్మా. సరే నాన్న, మీరు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం రమ్మని చెప్పండి, జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను. అమ్మా, జడ్జిమెంట్ నాకు ఫేవర్ గా అయ్యమ్మా. జడ్జ్మెంట్ ఫేవర్ గా కాదు, న్యాయంగా ఉంటుంది. నేను బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ తల్లి, నా కూతురు అనిపించావు. అమ్మా, నీకు పెళ్లి చూపులు లాంటి ఫార్మాలిటీస్ అస్సలు ఇష్టం ఉండవని ఆ కుర్రాన్ని శివాలయంకి రమ్మని చెప్పానమ్మా. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మాట్లాడమ్మా. ఫస్ట్ టైం కలుస్తున్నారు కదా, గుళ్ళో అయితే మంచి జరుగుతుందని. ఓహో, ఇద్దరు ముందే ప్లాన్ చేసి లాస్ట్ గా నాకు చెప్తున్నారన్నమాట. అంతా కాదమ్మా, కొంచెం ప్లాన్ చేశాం. నాకు కోట్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను. సంతోషం తల్లి. మరి ఈ జడ్జ్మెంట్ ఎలా ఉండబోతోంది? రాష్ట్రంలోనే కాదు, బాధితులకు న్యాయం దేశం జరిగేలా మొత్తం ఉంటుందా, లేక అన్యాయం చేసిన వైకుంఠం లాంటి క్రిమినల్స్ కి ఫేవర్ గా ఉంటుందా? కంటిన్యూ. Your Honor. Please remove your sunglasses. This is my court and my order. My order. My order. గురువు గారండి, మా అమ్మాయి లా పాస్ అయిందండి. ఇక నుండి మా అమ్మాయి పేరు లక్ష్మి కాదండి, లాయర్ లక్ష్మి. వావ్. పర్వాలేదయా, కోర్టు ముందు టీ అమ్ముతునే కూతుర్ని లాయర్ని చేసావు. వెరీ గుడ్. ఇంతగా అమ్మాయి ఎక్కడా? లక్ష్మి, ఏంటి నాన్న పిలిచారు? సార్, మా అమ్మాయి లక్ష్మి. నమస్కారం అండి. అమ్మా, నరసింహరావు గారండి, పెద్ద లాయరు. అవునా? వయసులోనా? కాదురా, మామూలుగా కూడా పెద్ద లాయరేనమ్మా. నేను మీ గురించి చాలా విన్నానండి. అంటే సాక్ష్యాలతో సంబంధం లేకుండా ఎలాగైనా కేసు మీ వైపు మలుచుకుంటారని విన్నాను. అదేనమ్మా లాయర్ తెలివితేటలు. అది సరే,
ఇంతకీ నువ్వు సొంతగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా లేక నాలాంటి వాడి దగ్గర అసిస్టెంట్ గా చేద్దాం అనుకుంటున్నావా? అంటే ఇంకొకరి దగ్గర చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన పడుతుంది కదండి. అలా కాకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను. నేను నాలా ఉండాలని. గుడ్. వాయిస్ దేముంది సార్, మనుషులందరి దగ్గర ఉంటుంది. లాయర్ కి ఉండాల్సింది ఆనెస్టీ, అది నా దగ్గర ఉంది సార్. హానెస్టీ, నిజాయితీ. చూద్దాం నీ నిజాయితీతో ఎన్ని కేసులు గెలుస్తావో. ఆల్ ద బెస్ట్. అమ్మా చూసావా, నువ్వు నోరు తెరిస్తే అవతల వాడు నోరు ఎలా మూతపడిందో, కోర్టులో కూడా ఎలాగే చంపేయాలా. నాన్న నాకు మంచి చాయ్ పెట్టి. ఏయ్, నా బంగారు తల్లికి మంచి చాయ్ రెడీ చేయరా. మా అమ్మాయి లాయర్ అయిందండి, శుభం. తన పేరుతో అర్చన చేయించండి. అలాగేనమ్మా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. ఓ జన్మే చాలెట్టులేదింక నా ప్రేమే నీతోటి పంచంగా క్షణమైనా నువ్వు లేని చోటంతా విషమల్లే ఉంటుంది నా వెంట. నా గుండె సవ్వళ్ళనే వింటే నీ పేరే ఉంటుందమ్మా. ఓ వెండి వెన్నెల్లా ఈ ఇంట నీ నవ్వులుండాలమ్మా. ఓ నీ ముద్దు మోమింకా నా ముందు ఉంటేనే చాలింక కోరేది లేదమ్మా. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే. బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. నీలాల కళ్ళని నీ బుజ్జి బుగ్గని నా కంటి బాబలాగా చూసుకోనా. నీ చిన్ని నవ్వుని నీ కాలి మువ్వని నా గుండె కూటిలోన దాచుకోనా. నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మని బరుకులు ఉన్నాయమ్మ. నా రాత నా గీత నీ చేతి రేఖల్లో రాసాలే ఆ బ్రహ్మ. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే. బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. అక్క లాయర్ కన్నా జడ్జ్ గానే సూట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పార్షాలిటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పేది. కూర్చోండి. ఆల్ ది బెస్ట్. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు. వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీద ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశాడు. అంతేకాదు యువర్ ఆనర్, అదే కారుతో ఆ అమ్మాయిని గుద్ది చంపేశాడు యువర్ ఆనర్. ఈ ఘటన జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రాజీవే హంతకుడని అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు నిందితుడికి శిక్ష పడలేదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ. ఈ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైళ్లు నిండేవి యువర్ ఆనర్. ఈయన క్లయింట్ ఎమ్మెల్యే గారి కొడుకు అవటం వలన అతన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ ఛానళ్ల వాళ్ళతో కలిసి పనిన కుట్ర మాత్రమే ఇది. ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమూ లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు. నేను ఇదివరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. యువర్ ఆనర్, దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి.
ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది. సాక్ష్యం లేకపోవచ్చు, కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు, చంపేశారు అని కోర్టు మెట్లు ఎక్కరు. కానీ ఈ తల్లిదండ్రులు 4 సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళ కాళ్ళకి, నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాలని స్వీకరించండి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్! రాజీవ్ అనే ఈ ముద్దాయికి లైఫ్ ఎమెన్షన్ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection overruled. The court is adjourned. ఏమే, కొత్తగా వచ్చింది అంటే ఏ సీమ టపాకాయో సిసింద్రియో అనుకున్నాం. లక్ష్మీ బాంబు, జాగ్రత్తగా ఉండు. చెమటలు పట్టించేస్తుంది సార్. హలో హలో, అందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఏంటి స్పెషల్? చేపల పులుసు మేడం. ఓహో, తినండి తినండి. మీ అందరికీ ఒక విషయం చెప్పేద్దామని వచ్చాను. ఇక మీదట దొంగ సాక్ష్యాల్ని ఎంకరేజ్ చేయకూడదు. న్యాయంగానే వాదించాలి. ఏమిటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటారండి? కోర్టుని కూరగాయల మార్కెట్లా తయారు చేశారు. స్టేషనరీ నుండి సాక్ష్యాల వరకు ప్రతిదీ అమ్మకమే. మర్డర్ కేసుకో రేటు, దొమ్మి కేసుకో రేటు, రేప్ కేసుకో రేటు. చిచి, చెప్పు. నువ్వు లేని చోటు నాకు నింగిలేని తారలాగా ఒంటరైన జీవితాన్ని చూసి క్షణాల్లో చేరుకోవా. లైఫ్ ఇస్ అ బ్లాంక్ పేజ్ యారో, మేక్ ఇట్ బ్యూటిఫుల్ యారో. దేహం నాదే అయినా దానిలో ఉన్న ప్రాణాలు నీవే. 2 పాదాలు నావే అయినా అది వెళ్ళే తీరం నువ్వే. నా దారిలో నా తీరులో నీ ధ్యాసతో నిండి ఉన్నా. నా తోడులో నా నీడలో ఉండాలి నువ్వే సదా. ఒకరికొకరు నిలిచినప్పుడు, ఒకరికొకరు బ్రతికినప్పుడు, ఒకరు కలరు ఒకరు లేరు అనుదాసులు. లైఫ్ ఇస్ అ బ్లాంక్ పేజ్ యారో, మేక్ ఇట్ బ్యూటిఫుల్ యారో. అద్దం ఎదురుగా ఉన్నా అది చూపేటి రూపం నీదే. కనుపాపల్లో కలలే ఉన్నా అది చూసేదంతా నువ్వే. నా గుండెలో ఏం తలచినా నాదంటూ కాకుందిలేమా. నా మాటలో నా బాటలో నీదేగా ఆలోచన. మనసు మనసు విడిగలేవు, ఎదలు ఎప్పుడు విడివి కావు. హృదయం అసలు దిగులు పడదు జతగా మనము నడిచినప్పుడు. దూరం ఎంత ఉంటున్నా దరికి చేరుకోలేమా. రంగు పూలలోన చిన్ని చిన్ని ఊసులన్నీ దాచి ఉంచినాను. వెళ్ళి విందాం నువ్వేగా నా ప్రపంచం. నాతో రా, చెంగు చెంగు తూకుతున్న సీతకోక రెక్కలన్నీ స్వేచ్ఛతోటి ఎగిరి వెళ్ళిపోదాం. నువ్వేగా నా సమస్య.
నాన్న ఇవాళ కూడా మీరే పెట్టారా కాఫీ? ఎస్, అమ్మ ఏ దేవుణ్ణి టార్చర్ చేస్తుంది? మహంకాళి అమ్మవారు. అమ్మో అయినా నాకు మీరు పెట్టిన కాఫీ అంటేనే ఇష్టం. నాన్న, నేను నీకు చిన్న అప్లికేషన్ పెట్టాను, ఏమైంది? సారీ నాన్న, నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ పోయింది. తల్లి, రెక్కలు దెబ్బతిన్న పక్షి కూడా గాల్లో ఎగరడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆఫ్టర్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. జీవితంలో ఎప్పుడో ఎక్కడో బాధపడ్డ సంఘటన జరిగిందని చెప్పి అక్కడే ఆగిపోతామా? ఇది పీడకలు అనుకోమ్మా, మర్చిపోమ్మా. ఏంటి పొద్దున్నే బాబు కూతురిద్దరు మీటింగ్ పెట్టారు? నాకు కూడా చెప్పొచ్చుగా. అమ్మవారికి నీ పేరుని అర్చన చేపించానమ్మా. బొట్టు పెట్టుకో. ఏమైందమ్మా అలా అర్చవేంటి? అంటే వద్దమ్మా, నేను స్నానం చేయలేదు. బొట్టు పెట్టుకోకూడదు. నేను స్నానం చేసి వస్తాను. ఏమైందండి పిల్లకి? ఒక బొట్టు పెట్టుకోదు, దేవుడికి దండం పెట్టుకోదు. మునుపట్లాగా లేదండి. ఇదేరా మా అంకుల్ న్యూ హౌస్. ఎలా ఉంది? అదేంట్రా నువ్వు చెప్పినట్టు అచ్చం గోస్ట్ సినిమాలో బూతు బంగ్లాలా ఉందిరా బాబు. లొకేషన్ డిమాండ్ చేయబట్టేరా. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు 7 తరాలు ఎత్తుకుంటూ వెళ్ళినట్టు నేను మా అంకుల్ ఇల్లు ఎత్తుకుంటూ వచ్చాను. దొంగకోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నారు, ఎవరా మీరు? అందుకే చెప్పేది ఆ దిక్కుమాలిన రంగు కళ్ళ చూడ తీయమని. అది అంకుల్, కోళ్ళు కుక్కలు పట్టేవాళ్ళం కాదు. మరెవరు? నేను హేమంత్ని, నూజివీ నూకరాజు గారి అబ్బాయిని. అరే, నువ్వు మా నూకరాజు కొడుకువా? మీరా చెప్పాడా నువ్వు వస్తావని? ఏంటి దారిలో అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారా? లేదు మావయ్య. అదేంట్రా కన్ఫ్యూజ్ అయ్యే కదా పాతింటికి వెళ్ళాం. నువ్వు లక్ష్మి కదా? చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునే వాళ్ళం కదా. నిన్ను తుక్కు తుక్కుగా కొట్టేదాన్ని. చిన్నప్పటి నుంచి ఎవరితో పడితే వాళ్ళతో తన్నులు తినడం అలవాటు అన్నమాట. వీడెవడరా గొట్టంగాడు? నా కోస్ట్ రైటర్, అంటే నా అసిస్టెంట్ రైటర్ అన్నమాట. నేను దయ్యం దీక్ష అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా. అమ్మో, హారరా? ఏ, నీకు దయ్యాలంటే భయమా? నాకెందుకు భయం? నేనే దయ్యాన్ని. తీసుకోండి. గోస్ట్ సినిమాలో హారర్ బిల్డప్ క్యారెక్టర్ లో ఉంది. ఎవరివిడే? ఏమే, వీడు మన నూజివీ నూకరాజు కొడుకు. ఏరా బాగున్నావా? బానే ఉన్నాను. ఏమనుకోవద్దురా, మా ఆవిడకి పూజలు పిచ్చి. రండి లోపలికి. మనకొచ్చింది కండిషన్ బెయిల్, కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే అన్నా, నీకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తమ్ముళ్ళు మస్తు ఖుషిగా పార్టీ చేసుకుంటున్నారన్నా. దానివల్ల 6 నెలలు నరకం అనుభవించాను. అది నీకు నరకం చూపించిందనే కదన్నా దాన్ని నరకానికి పంపాము. ఆ క్రెడిట్ అంతా నీదే కదా. ఎంజాయ్. ఏంటి ఏమైంది? అది లక్ష్మి. ఒక పక్క కింద. అన్నా, నేను ఇప్పుడే లక్ష్మిని చూశాను. ఏంటి? ఎప్పుడో చచ్చింది, ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చిందా? అన్నా, అమ్మ తోడన్నా. ఎవరు? నన్ను నమ్మన్నా, నేను లక్ష్మిని చూశాను. అది మనల్ని బండితో కొద్ది చంపబోయిందన్నా. రే, దాన్ని నీ చేతులతో నీవే చంపావు అంటే అదే అబద్ధమా? అన్నా, నేను చెప్పేది నిజం. నా కళ్ళారా చూశాను, నన్ను నమ్మన్నా. రాహుల్, నిన్ను చూస్తుంటే ఆ లక్ష్మి చచ్చిపోయినప్పటి నుంచి బాగా డిస్టర్బ్ గా ఉన్నావు. ముందు నువ్వు సెట్ గా. ఈ అర్ధరాత్రి పూట అలారాలు పెట్టి నిద్ర లేపడాలేట్రా? అయినా నీ సాడిజానికి శుభంగా లేకుండా పోయిందిరా.